ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బాగి. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, అండ్ నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా హబీబ్ బర్త్డే వ్లాగ్. ఆ రోజు ఏం చేశాను, దానికన్నా ముందు బర్త్డే కోసం ప్రిపరేషన్స్ ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు కార్ తీసి బయటకు వెళ్ళిపోతున్నామండి. అండ్ బయటకు ఎందుకు వెళ్తున్నాము అంటే, బర్త్డే రోజు పెయిన్ లేకుండా బర్త్డే ముందు రోజు నేను పెయిన్ ఇచ్చేస్తున్నాను మా హబ్బీకి. సో వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో స్టార్ట్ అయిపోయాను. మా పాప ఫ్రంట్ సీట్ ఆక్యుపై చేసేసింది. ఐ వాజ్ సిట్టింగ్ అట్ ద బ్యాక్. అండ్ ఈ రోడ్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ ఏరియా ఎక్కడ. అండ్ ఈ ఏరియా దగ్గరలో ద బెస్ట్ రేటెడ్ టాటూ ఆర్టిస్ట్ దగ్గరికి మేము వెళ్తున్నాము. సో మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ దొరికేసింది. మేము టాటూ వేయించుకోవడానికే వెళ్తున్నాము. ఇట్స్ ఆ ఫస్ట్ టాటూ అండ్ ఇట్స్ అ కపుల్ టాటూ అనమాట. దీని గురించి చాలా రీసెర్చ్ చేసి చాలా ఇయర్స్ వెయిట్ చేసి ఇప్పుడు వేయించుకుంటున్నాము. సో అందరిలాగా మేము ఫార్మల్గా కార్డ్స్, ఫొటోస్, గిఫ్ట్స్ అవన్నీ పెట్టి ఇల్లంతా నింపేయాలి అని అనుకోవట్లేదు. సో మా ఓన్ హౌస్లోకి షిఫ్ట్ అయ్యేంత వరకు కూడా మేము ఐ వాంట్ టు రెడ్యూస్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో అన్నీ డిజిటల్గానే ఉన్నాయి ఈసారి. నో హ్యాండ్మేడ్ థింగ్స్ ఆర్ నో ప్రెజెంట్. మేమిద్దరం ఎప్పుడు ఒకరికొకరు ఎక్స్పీరియన్సెస్ అండ్ టైమే గిఫ్ట్గా ఫీల్ అవుతాము. మా కోసం స్పెషల్గా ఒక డే తీసుకుని అందులో ఇంకా వేరే ఏమి ఉండకుండా తీసుకుంటాం. రియల్లీ లవ్ ట్రావెలింగ్ ఆర్ మేకింగ్ ట్రిప్స్. కానీ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల బయటకి ఎక్కువ ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. దట్ టు విత్ బేబీ ఇట్స్ నాట్ రియల్లీ సేఫ్. సో ఇమేజ్ తోటి ఎక్కువ ఎలా ఎంజాయ్ చేయాలో ఒక ప్లాన్ అయితే నేను వేశాను. అది హిట్ అయిందో ఫట్ అయిందో చూద్దాము. ఇప్పుడైతే టాటూ స్టూడియోకి వెళ్ళిపోయాం మేము. ఆల్మోస్ట్ రీచ్డ్. ఇంకొంచెం టైంలో వెళ్ళిపోతాము. అండ్ డిజైన్ అయితే పర్ఫెక్ట్గా ఇది అని అనుకోలేదు, బట్ పర్టికులర్లీ ఒక థీమ్ అని అనుకున్నాను. మీకు అది చూపిస్తాను. మీలో ఎంతమంది నచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ యువర్ రెస్పాన్స్ ఈజ్ వెరీ బూస్టింగ్ ఫర్ మీ గైస్. సో ప్లీజ్ మేక్ అ కమెంట్, ఎనీథింగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ నేను తీసుకుంటాను. జస్ట్ గివ్ అ కమెంట్ అండ్ షేర్ సమ్ లవ్. సో ఇప్పుడైతే మనం వచ్చేసాము అడ్రస్కి. ప్రాపర్గా నావిగేషన్ చూసుకుంటూ వెళ్తున్నాం. అండ్ ఆల్మోస్ట్ అందరూ గెస్ట్ చేసినట్టే ఇది మియాపూర్ ఏరియా అండి. సో మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఈ టాటూ స్టూడియో అయితే ఉంది. సో ఏమిటి రేటింగ్ ఇంత హై ఎందుకు వచ్చిందో కూడా నేను తర్వాత చెప్తాను. సో ప్రజెంట్ అయితే తను హ్యాండ్ ప్రిపేర్ చేస్తుంది. వ్యాక్సింగ్ తను చేయలేదు. ఐ థాట్ వ్యాక్సింగ్ చేస్తే ఇంకా బాగుండేది. తన హెయిర్ జస్ట్ నాకు లైట్ హెయిరే ఉంది కాబట్టి తను జస్ట్ షేవ్ చేసేసి తను ప్రిపేర్ చేసేసింది హ్యాండ్ని. ఆ టాటూని నా ఆర్మ్ మీద వేయించుకున్నాను, రైట్ డౌన్ మై రిస్ట్, సింగిల్ లైన్లో. అండ్ అది నేను ఎప్పటి నుంచో చాలా డిజైన్స్ చూసి రీసెర్చ్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ డిజైన్ కావాలని చెప్పి ఎడిట్ చేసి మాడిఫై చేసి అది ఎలా వస్తుందో చూసుకుని వేయించాను. సో టాటూ అయిపోయిన తర్వాత మేము చిన్న మొబైల్ షాప్ ఉంటే మా పాప కోసం చూడడానికి వెళ్ళాము. సో అక్కడ వివో ఫోన్స్ అవి ఇవి ఉన్నాయి. అయితే మేము స్టార్టింగ్ బేసిక్ కాస్ట్ కోసం చూసాము. అండ్ అందులో మనకి ఈ వివో Y91i అది దొరికింది. కానీ ఐ థాట్ ఆన్లైన్లో చూస్తే ఇంకా బెటర్ ప్రైస్కి ఇంకా బెటర్ వర్షన్ ఫోన్స్ ఏమైనా ఆలోచించి ఇంకా లైట్ తీసుకున్నాను. చేసేటప్పుడు మనం వీ కెన్ డూ ఈదర్ వే అండి. వీ కెన్ గో డైరెక్ట్లీ విజిట్ ఏ స్టోర్ అండ్ ఇప్పుడు ఏ మోడల్స్ ఉన్నాయి రన్నింగ్లో అని చూడొచ్చు. చూసి ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, లేదా ఆన్లైన్లో మొత్తం బ్రౌజ్ చేసి అన్ని ప్రైసెస్ ఐడియా పెట్టుకుని లోకల్గా స్టోర్లో వెళ్ళి కూడా తీసుకోవచ్చు. బట్ కంపారిజన్ చేయడం వల్ల ఏంటంటే మనం రైట్ డెసిషన్ తీసుకున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇది నా టాటూ అవుట్లైన్. ఇది నేను కస్టమైజ్ చేయించుకుని వేసుకున్నా. యాక్చువల్లీ నాకు కంప్లీట్గా హార్ట్ ఫిల్లింగ్ రాదు. ఫిల్లింగ్ ఇలా రావాలి అంటే ఇలా క్లోజ్డ్గా ఉండాలి. ఈ ఒరిజినల్ డిజైన్ అయితే షేడింగ్ వస్తుంది. సో నాకైతే ఫిల్లింగ్ కావాలని చెప్పి ఇలా వేయించుకున్నాను. సో నా టాటూ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లైక్ ఇనిషియల్స్ పెట్టుకుని లేదా ఏదైనా సింబల్స్ పెట్టుకుని అటు ఇటు కూడా ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ ఐ థాట్ దిస్ ఇస్ బిగ్ ఇనఫ్ ఆన్ మై హ్యాండ్.
సో ఇంతవరకు సరిపోద్ది, కావాలంటే ఫ్యూచర్లో దాన్ని ఇచ్చేయచ్చు. సో ఇది బిఫోర్ నైట్ అండి. సో ఇంట్లో నేను డెకరేట్ చేశాను. నార్మల్గా అయితే వీఆర్ నాట్ కైండ్ ఆఫ్ కిడ్డిష్ ఆర్ చైల్డిష్ టు సెలబ్రేట్, బట్ పాప ఉంది కదా, సో ఐ థాట్ లిటిల్ డెకరేషన్ లిటిల్ లైట్ అప్ వుడ్ మేక్ హర్ హ్యాపీ. అండ్ తనైతే చాలా ఎక్సైటెడ్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే నేను డెకరేట్ చేస్తూ ఉండగానే హ్యాపీ బర్త్డే సాంగ్ పాడేసి ఇల్లంతా ఆడేసి చాలా థ్రిల్ అయ్యింది. సో హ్యాపీ అండి ఇది తన బర్త్డే రోజు మార్నింగ్ టైం అండి. ఇక్కడ ఏమైందంటే నా ఫోటోగ్రఫీస్ తీసి నా వీడియోగ్రఫీస్ తీసి ఎంత బ్యాడో ఈ వీడియోలో నాకు అర్థమైపోయింది. I didn't really focus on those things, but coming daysలో మీకు ఇలా ఉన్న మిస్టేక్స్ ఏవి కూడా రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. దట్స్ మై ప్రామిస్. ఇక్కడైతే మా పాప ఫుల్గా ఎంజాయ్ చేసింది. అండ్ మేము ఆఫ్టర్నూన్ 12 అండి టైము, లంచ్కి బయటకు వెళ్ళాము. సో దిస్ ఈజ్ మాజో ఇన్ మ్యారియట్, టాప్ ఫ్లోర్లో రూఫ్ టాప్ రెస్టారెంట్. ఇది చాలా బాగుంటుంది. ట్రై విజిటింగ్ ఇట్ లైక్ ఆన్ స్పెషల్ అకేషన్స్. బెస్ట్ ఫుడ్ అండ్ బెస్ట్ ప్లేస్, నైస్ అంబియన్స్. అక్కడ లైవ్ మ్యూజిక్ వస్తుంది. సో మా పాప ఫుల్గా ఎంజాయ్ చేసి జంప్ చేసి ఆడుకుంటుంది. సో వీ ట్రైడ్ గెటింగ్ సమ్ స్నాప్స్. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. సో వీ ఆర్డర్డ్ దిస్ హాట్ అండ్ సాట్ చికెన్ సూప్. ఇట్ వాజ్ యమ్. అండ్ దీంతోపాటు వీ హ్యాడ్ సమ్ చిల్లీ చికెన్. అంతా కూడా బేసిక్ హోమ్లో మనం ఎంత ప్యూర్గా మంచి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుంటామో లైక్ అలా ఉంది. అండ్ దట్స్ వాట్ స్టార్ హోటల్ మేక్స్ ఇట్ దట్ స్టార్. అండ్ మా పాపను అయితే వేరే ఫ్యామిలీ కూడా వచ్చారు. సో వీళ్ళు కలిసి బాగా ఆడుకున్నారు. ఇఫ్ దే వర్ నాట్ దేర్ ఆ డే వుడ్ హ్యావ్ బీన్ లిటిల్ బిట్ డల్. వేరే పిల్లలు కూడా రావడం వల్ల తను మిక్స్ అయిపోయి వాళ్ళు ఆడుకున్నారు, బాగా ఆడుకున్నారు. వీ హ్యాడ్ ద హోల్ ప్లేస్ ఫర్ అవర్ సెల్స్. అదైతే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఇట్ వాస్ ట్యూస్డే ఈవినింగ్ టైమ్. ఆ ప్లేస్ ఫుల్ రష్గా ఉంటుంది. అండ్ మార్నింగ్ కదా, మార్నింగ్ అయినా కూడా వీ హ్యాడ్ లైక్ 4 to 5 విజిట్స్ అయితే ఉన్నాయి, 4 to 5 ఫుట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ వీ ఫెల్ట్ అంత క్రౌడీగా మెస్సీగా అలా అనిపించలేదు. దట్టు పిల్లలు ఉండడం వల్ల వీళ్ళు ముగ్గురు ఆడుకోవడమే ఎక్కువ అయిపోయింది. సో షీ హ్యాడ్ అ గ్రేట్ డే దట్ డే. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా కర్టియస్గా ఉన్నారు. పిల్లలు అల్లరి చేసినా గొడవ చేసినా వాళ్ళు ఎక్కువ ఏమీ అనలేదు. దట్ వాజ్ రియలీ గుడ్. అండ్ ఫర్నిచర్ కూడా మంచిగా డ్యూరబుల్గా ఉంది. మనకి వాళ్ళు ఏమైనా బ్రేక్ చేస్తారేమో, ఏదైనా పాడవుతుందేమో అని భయం లేకుండా ఫ్రీగా వదిలేసాము. ఓన్లీ క్రైటీరియా ఇస్ పూల్ ఎంత టెంప్టింగ్గా ఉందంటే ఆ పూల్ లోకి ఎంటర్ అవ్వడానికి లేదు. యాక్చువల్లీ కోవిడ్ కదా. సేమ్ బిల్డింగ్ ఇది ఎస్ఎల్ఎన్ టర్మినల్లో ఉంది, గచ్చిబౌలి. సో అక్కడ సేమ్ బిల్డింగ్లో మనకి స్పార్ కూడా ఉంది. సో నాకు ఎంత టెంప్టింగ్ అనిపించిందంటే కిందకి వెళ్ళి ఇమీడియట్లీ వేరే క్లాత్స్ కొనుక్కుని తెచ్చుకుని పూల్లో దిగిపోదాం అనిపించింది. బట్ పూల్లోకి ఎలా లేదు కదా. సో వీ హ్యావ్ టు వెయిట్ అగైన్ టు గెట్ బ్యాక్ వెన్ పూల్ ఈజ్ ఓపెన్. అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువే ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ ఈ ప్లాన్ ఈవినింగ్ పెట్టుకున్నాము. వీ థాట్ విల్ గో టు ఐటీసీ గచ్చిబౌలి ఇన్ ద లంచ్ అండ్ ఈవినింగ్ మేము మ్యారియట్కి వెళ్దామని అనుకున్నాము. బట్ ఐ థాట్ ఇది రూఫ్ టాప్ కదా, ఈవినింగ్ వరకు స్పెండ్ చేస్తే నైట్ చూసుకోవచ్చు అని. సో వీ డిడ్ంట్ గో దేర్. అండ్ ఇదేమో సీజర్ సలాడ్. దిస్ వాజ్ రియలీ అమేజింగ్. స్టాండర్డ్స్ ఎంత బాగా మెయింటైన్ చేస్తారో ఈ సలాడ్ టేస్ట్ చేశాక నాకు అర్థమైంది. ఇట్ వాజ్ యమ్, టేస్టింగ్, ఫ్రెష్, డెలిషియస్. ఏం చెప్పినా సరిపోదు. ఇట్ ఈస్ అ మస్ట్ ట్రై అట్ దిస్ ప్లేస్. ఫుడ్ ఎలర్జీ ఉన్నవాళ్ళు లైక్ ష్రింప్ కానీ అలాగా. సో అదేంటంటే మనకి బేకన్ అన్నీ యూస్ చేస్తారు. సో బీ కేర్ఫుల్. టెల్ దెమ్ దట్ ఇఫ్ యూ వాంట్ ఓన్లీ చికెన్ యూ సే ఓన్లీ చికెన్ డిషెస్. సో that way you can be comfortable. అదర్వైజ్ అంతా సూపర్గా ఉంది, మంచి ఎక్స్పీరియన్స్. అండ్ వీ డెంట్ రియల్లీ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఎట్ ద టైమ్. ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 12కి వెళ్తే ఈవినింగ్ 6 వరకు మేము అక్కడే స్పెండ్ చేసాము. కొంచెం సేపు ఓపెన్ ఎయిర్లో ఉన్నాము, కొంచెం సేపు లోపల ఉన్నాము ఇండోర్లో. అండ్ వాళ్ళంతా కూడా ఆర్గానిక్ అండ్ బేసిక్ ట్రెడిషనల్ స్టఫ్ ఎలా యూస్ చేస్తారో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు.
ఇంగ్రీడియంట్స్ వాళ్ళు ఏం యూస్ చేస్తారు, ఆయిల్స్ ఏం యూస్ చేస్తారు, వాట్ ఆల్ గోస్ ఇన్ టు దర్ ఫుడ్ అనేది మొత్తము ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా డిస్ప్లే చేస్తారు. అదంతా బాగా నచ్చింది నాకు. అండ్ మా హబ్బీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మంచిగా ప్లాన్ చేసినందుకు. మనకి ఏం కావాలి, లైక్ గుడ్ ఫుడ్, గుడ్ టైమ్ స్పెండ్ టుగెదర్. అండ్ దిస్ ఈస్ ద మాజో ఆఫ్ మ్యారియట్ అని చెప్పి మీరు గూగుల్ చేయండి. సో యూల్ గెట్ ద లొకేషన్. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. వ్యూ కూడా చాలా బాగుంది, మంచి ఎయిర్, ఫ్రెష్ ఎయిర్. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా ఇట్స్ నాట్ టూ సన్నీ అండ్ నాట్ టూ క్లౌడీ. సో మాకైతే వీ హ్యాడ్ అ గుడ్ టైమ్. లాస్ట్లో లైక్ ఈవినింగ్ 5కి వచ్చేటప్పుడు వీ హ్యాడ్ దిస్ బ్రౌనీ అండ్ ఇట్ వాజ్ సో యమ్, ఐస్ క్రీమ్. ఇది మా డే ఫినిష్ అయింది. సో దీని తర్వాత మేము కొన్ని పిక్స్ తీసుకుని ఇక్కడ స్టేటస్ అప్డేట్ చేసేసుకుని మంచిగా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళిపోయాము. ఈవినింగ్ దర్శనం బాగా జరిగింది. అండ్ తర్వాత మేము కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. యూజువల్లీ నేను మా పాప కోసం కార్లో 2-3 డ్రెస్సెస్ క్యారీ చేస్తాను, ఇన్ కేస్ చేంజ్ చేయాల్సి వస్తే అందరూ చేసినట్టే. అండ్ సో దిస్ ఇస్ ద కపుల్ టాటూ. మా ఇద్దరికి బాగా నచ్చింది అండ్ సెట్ అయింది కూడా. అండ్ ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జ్ అందాలు చూసేద్దాం. సో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వల్ల అందరూ ఒకసారి మళ్ళీ హైదరాబాద్ వైపు తిరిగి చూశారు. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే నేను ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ వేరే లొకేషన్ నుంచి వ్యూ పాయింట్ మొత్తం చూపిస్తాను మీకు ఆ వీడియోలో. ఆల్రెడీ వాట్సాప్లో అన్నిట్లో చాలా షేర్ అయ్యింది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓపెనింగ్ సెరమనీ వీడియోస్. చాలా బాగుంది. అక్కడ నైట్ బాగా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ లైట్ షో. సైబర్ సిటీ తర్వాత ఇది మంచి అట్రాక్షన్ అయ్యింది. మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళే రూట్ ఇది. దీనివల్ల మనకి 10 minutes ఆఫ్ టైమ్ ట్రాఫిక్ తగ్గిస్తుంది. అండ్ చాలామంది ఆఫీసెస్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడానికి ఇది ఒక మంచి వే అండి. బ్రిడ్జ్ లాగే కాకుండా మనకి వాకింగ్ ట్రాక్స్ కూడా ఇచ్చారు బోత్ సైడ్స్. సో నడవాలి అనుకునే వాళ్ళు కార్ కానీ బైక్ కానీ ఎక్కడైనా పార్క్ చేసుకుని ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు కూడా వాకింగ్ చేసుకోవచ్చు. బాగుంది, ప్లెజెంట్గా ఉంది అట్మాస్ఫియర్. సో ఇది దుర్గం చెరువు లేక్ పైన కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మనకి మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు కనెక్ట్ చేస్తుంది. 4.5 kilometers అండి డిస్టెన్స్ టోటల్ కవర్ చేస్తుంది. 184 crores అండి. ఈ బడ్జెట్ తోటి హైదరాబాద్లో అన్ని రోడ్స్ కూడా డెవలప్ చేసేయచ్చు, తెలంగాణ మొత్తంలో అన్ని రోడ్స్ కూడా వేసేయచ్చు. కానీ ఆ మనీ మొత్తం మళ్ళీ హైదరాబాద్లో ఒకే ఒక బ్రిడ్జ్ మీద పెట్టారు. ఈ లేక్ వచ్చేసి 2 kilometers డిస్టెన్స్ లేక్ అండి. సో ఇందులో బోట్ రైడింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారంట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ టైమ్. ఈ బాగి ఫినింగ్ ఆఫ్.